అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు. 4వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అర్జున్ తన టెన్షన్స్ని గమనించి, ఆరు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, లోపలికి రా అని తన చేయి పట్టుకొని ఇద్దరు ఒకసారి అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్తారు. తన రూమ్లోకి అర్జున్ తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేసి తన వైపు తిరుగుతాడు. ఆరు అర్జున్ తన వైపు దగ్గర రావడంతో తప్పించుకోవాలని వెనక్కి వెళ్తూ గోడకు లాక్ అవుతుంది. అర్జున్ రెండు వైపులా తన చేతులతో లాక్ చేసి అరు అని చెవి దగ్గరికి వచ్చి స్మూత్గా పిలుస్తాడు. అతని వెచ్చని శ్వాస తన మెడకు తగులుతూ ఉంటే తనకి చెమటలు పడతాయి. నేనంటే నీకు ఇష్టం లేదా, కొంచెమైనా, అట్లీస్ట్ లైక్ కూడా లేదా అని ఇంటెన్స్డ్గా చూస్తూ అడుగుతాడు అర్జున్. ఆరుషి తన వైపు చూడడానికి కూడా ఇబ్బంది పడుతూ నేలకి చూపులు చూస్తుంది. అర్జున్ ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నాకు నచ్చావు, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసి తన మనసులో మాటను చెప్పేస్తాడు అర్జున్. ఆరు తన చున్నీ టైట్గా పట్టుకొని తన చేతులను అర్జున్ గుండెపై నెడుతూ, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేయ్ అని కటువుగా సమాధానం చెప్తుంది. అర్జున్, నేను నీ ఆన్సర్ అడగలేదు, నా మనసులోది చెప్పాలనిపించింది, చెప్పాను, అంతే, దట్స్ ఇట్. నువ్వు నో చెప్పినా ఎస్ చెప్పినా యు ఆర్ ఓన్లీ మైన్ అంటూ తన గులాబీ రంగుపై పెదవుని పట్టి లాగుతాడు చేతితో. ఆరు పాపకి గొంతు తడారిపోతుంది. నడుంపై రెండు చేతులు పోనిచ్చి అందమైన నాజూక్ కంఠంపై చిన్న ముద్దు పెట్టుకుంటాడు. పాపకి చెమటతో బొన్నులో జలదరింపు. అర్జున్ అని ఒక్కసారిగా గట్టిగా ముందుకు తోసేసి తను కూడా ఒక సైడ్కి వెళ్ళి నిల్చొని వేలు చూపిస్తూ, ఏంటి నువ్వు టచ్ చేయకుండా మాట్లాడలేవా, నా మీద నీకు ఏంటి రైట్స్ ఉన్నాయి నన్ను తాకడానికి, నేను చెప్పాను కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవు, ప్లీజ్ స్టాప్ ఇట్ అంటూ ఉండగానే మెయిడ్ లోపలికి వచ్చి కాఫీ స్నాక్స్ జ్యూసెస్ పెట్టి వెళ్ళిపోతుంది. మెయిడ్ వెళ్ళిపోగానే అర్జున్ ఆరుషి చేయి పట్టుకొని గట్టిగా తన గుండెలకేసి లాక్కొని తను తప్పించుకోవడానికి వీలు లేకుండా రెండు చేతులతో నడుము దగ్గర పట్టు బిగిస్తాడు. తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు నాకు కాబోయే పెళ్ళాం, నేను నీకు కాబోయే మొగుడిని, ఆ రైట్తోనే తాకాను, ఇకపై కూడా తాకుతానని చిలుపుగా అరుని చూస్తూ నవ్వుతూ, నీ పెళ్ళి నాతోనే, నీ లైఫ్ లాంగ్ నాతోనే నువ్వు ఉండాలి, నేను తప్ప నీ లైఫ్లో ఎవరు ఉండకూడదు అని అనగానే పాపకి ఫ్యూజ్ కొట్టేసినంత పనైపోయి అతన్ని అలా నోరు తెరవకుండా కాటుకలు రెండు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది అర్జున్ని షాక్తో. అర్జున్ నవ్వుతూ, ఏంటే అలా దెయ్యంలా చూస్తున్నావు నా వంక, ఏంటి చంపేస్తావా ఆ కళ్ళతోనే అని అనగానే తన రెండు కళ్ళకి కిందకు దించేస్తుంది. అర్జున్ నవ్వుతూ, టుడే నైట్ ఆఫీస్ వర్క్ మీద చెన్నై వెళ్తున్నా, 10 డేస్ వరకు రాను, అక్కడికి వెళ్ళాక నిన్ను మిస్ అవుతాను, దాంతో ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు, అందుకే నిన్ను ఒకసారి చూసి ఇక్కడ తీసుకొని వచ్చి హక్ చేసుకొని మనసులో ఉన్నది చెప్పాను అంటూ ఫోర్ హెడ్ మీద చిన్న ముద్దు పెట్టుకుంటాడు. ఆరుషిని తన బిడి కౌగిలిలో నుంచి అర్జున్ రిలీజ్ చేయగానే ఊపిరి పీల్చుకొని మనసులో సచ్చినోడా ఎంత గట్టిగా పట్టుకున్నాడో, ఉడుం పట్టంటే ఇదేనేమో అనుకొని పైకి మాత్రం కోపంగా చూస్తుంది తనని. బాబు మాత్రం ప్రశాంతంగా కాఫీ తాగుతూ గార్డెన్ వైపు చూస్తూ సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఆరుషికి ఒక లుక్ ఇచ్చి కాఫీని చేతికిస్తాడు. కాఫీ తీసుకొని తను కూడా మరోవైపు వెళ్తూ ఉండగా అర్జున్ లాక్కుని తన పక్కనే కూర్చోబెట్టి కాఫీ తాగుతున్న అరునే చూస్తాడు. అరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ, అయ్యే బాబాయ్ కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు అని మనసులో అనుకుని వెళ్దావా అంటూ తనకు కూడా వినపడనంత చిన్నగా అంటుంది ఆరుషి. అర్జున్ ప్రేమగా దగ్గరికి వచ్చి తన చేతికి ఉన్న వాచ్ చూసుకొని, టైం అవుతోంది వెళ్దామా అని ఎవరికో ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. ఆరు తన ముందు వెళ్తూ డోర్ తీస్తూ ఉండగా కాలు స్లిప్ అయ్యి పడబోతూ ఉండగా అలర్ట్గా ఉన్న అర్జున్ టక్కున ఆరుషిని పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు. ఈ ప్రయత్నంలో తను మాట్లాడుతున్న ఫోన్ కింద పడిపోతుంది. అరు భయంతో కళ్ళు రెండు గట్టిగా మూసుకొని అర్జున్ శ్వాస తన పెదవులకు తగలడంతో తేరుకొని సూటిగా తన కళ్ళలోకే చూస్తుంది. అర్జున్ తనకు అంత దగ్గరగా రావడంతో అతని ఫోర్ హెడ్ పైన పడిన హెయిర్ని తెల్లగా మెరుస్తున్న అతని ఛాతీపై తన చేతులు తనకే తెలియకుండా తాకుతూ ఉంటాయి. తన బాడీని చూసి గుటకలు మింగుతూ చూస్తోంది అర్జున్ని. అర్జున్ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకొని, నువ్వు కావాలంటే నన్ను ఎలాగైనా ఎప్పుడైనా తాకొచ్చు, ఏమైనా చేయొచ్చు, నా బాడీపై ఫుల్ రైట్స్ నీకున్నాయి, అంతేకాని ఇలా చూపులతోనే తినేయకూడదు అనగానే తనని తోసేసి కింద పడిన ఫోన్ని చూసి, అయ్యో నా వల్లే నీ ఫోన్ పడిపోయిందని, ఐఎమ్ సో సారీ అని ఫోన్ తీసి అర్జున్ చేతికి ఇస్తుంది ఆరుషి. హే ఇట్స్ ఓకే, దీనికి ఎందుకు అంత ప్యానిక్ అవుతున్నావు అని ఫోన్ని ప్యాకెట్లో పెట్టుకొని కార్ దగ్గరికి వచ్చి కార్ని అన్లాక్ చేసి కూర్చో అని కళ్ళతోనే సైగ చేసి కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని కార్ స్టార్ట్ చేస్తాడు అర్జున్. అర్జున్ ఇంటికే కదా అని ఆరుని అడుగుతాడు. ఆరు ఈవినింగ్ టైం అవడంతో కానీ నేను బస్సులో వెళ్ళిపోతాను, నన్ను బస్ స్టాప్ దగ్గర దిగపెట్టు అని అంటూ ఉండగానే అర్జున్ తన వైపు వియర్డ్గా ఒక లుక్ ఇచ్చి, అవసరం లేదు, నేను నిన్ను మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను అని తన చేతిని ప్రెస్ చేస్తాడు అర్జున్.
ఇక నుంచి రోజు నేను నిన్ను పికప్ చేసుకుంటాను, నువ్వు ఇక నుంచి ఆ డొక్కు బస్సులో జర్నీ చేయాల్సిన అవసరం లేదని తెగేసి చెప్తాడు. అరు పాప ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయింది. అర్జున్ అరు మ్యారేజ్ పై నీ ఒపీనియన్ ఏంటని అడుగుతాడు. అరు అర్జున్ వైపు తిరిగి ఏం చెప్పాలో అర్థం కాక నాకే క్లారిటీ లేదు, నీకేం చెప్తానని మనసులో అనుకుని నన్ను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలని సింపుల్గా చెప్తుంది. అర్జున్ మాత్రం గట్టిగా నవ్వుతూ గాగుల్స్ తీసి మరింత అందంగా నవ్వుతూ ఉంటాడు. ఆరు అర్జున్ కిలకిల నవ్వుతూ ఉంటే ఒక క్షణం తనని చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోతుంది. అర్జున్ నీకు ఎలాంటి వాడు కావాలని అడగలేదు, ఒపీనియన్ మాత్రమే అడిగానని మరి నవ్వుతాడు. ఆరు నవ్వుతున్న అర్జున్తో నాకు రెండింటికి పెద్ద తేడా లేదని చెప్పి మనసులో ఏమి నవ్వురా బాబోయ్, ఆ నవ్వు చూస్తే ఏ అమ్మాయి అయినా సరే ఈయన గారి ఒళ్ళో పడాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. అర్జున్ మనసులో అనుకునేది ఏదో బయటకు కూడా అనొచ్చు కదా అని అంటాడు అరునే చూస్తూ. ఆరుషి కొంపతీసి నేను మనసులో అనుకున్నదంతా కూడా ఇతనికి తెలిసిపోతుందా ఏంటి అని అనుకుంటూ విండో ఓపెన్ చేసుకొని బయటకు చూస్తూ ఉంటుంది ఆరుషి. ఆరుషి వాళ్ళ ఇల్లు దగ్గరికి రాగానే ఇక్కడే ఆపు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటుంది అర్జున్తో. బ్యాగ్ తీసుకుంటుంది. అర్జున్ కూడా తన కార్ని అక్కడే ఆపుతాడు. ఎందుకు ఇక్కడి నుండి నడిచి వెళ్ళడం, నేను డ్రాప్ చేసేవాడిని కదా అంటే ఆరుషి అమ్మో అని కళ్ళు రెండు పెద్దవి చేసి మా అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా అని బ్యాగ్ తీసుకొని థ్యాంక్స్ అని చెప్పేసి డోర్ తీస్తూ ఉండగా తననే చూస్తున్న అర్జున్ తన చేపట్టి లాక్కుని బుగ్గపై ముద్దు పెట్టుకుని ఇంకా వెళ్ళు అనగానే కంగు తిన్న ఆరు సైలెంట్గా కార్ దిగి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనని ఒక నిమిషం పాటు చూసి కార్ని యూటర్న్ చేసుకొని కౌశిక్కి కాల్ చేసి ఎక్కడ్రా, షార్ప్ టైంకి ఫ్లైట్ అని చెప్పడంతో వచ్చేసారా, ఆన్ ది వే అని కాల్ కట్ చేస్తాడు. కౌశిక్ కూడా కంపెనీలో మేనేజర్ కావడంతో తను కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఆరుషితో గడిపిన మధుర క్షణాలతో ఇంటికి వచ్చిన అర్జున్ నేరుగా తన రూమ్లోకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని నేరుగా బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వచ్చి లైట్ సీ గ్రీన్ కలర్ షర్ట్ విత్ మ్యాచింగ్ ప్యాంట్ వేసుకొని కిందకు వెళ్ళి సులోచనకి విశ్వనాథం గారికి బాయ్ చెప్పేసి తల్లి చెప్పిన అన్ని జాగ్రత్తలు వింటూ కార్ స్టార్ట్ చేయమని డ్రైవర్కి కీస్ ఇచ్చి తను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు అర్జున్. మరోవైపు కౌశిక్ కూడా ఎయిర్పోర్ట్ చేరుకొని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అర్జున్ ఎయిర్పోర్ట్కి చేరుకొని డ్రైవర్ని తిరిగి ఇంటికి పంపించి వేస్తాడు. అర్జున్ కౌశిక్ ఇద్దరు కూడా చెక్ ఇన్ చేసుకొని ఫ్లైట్ ఎక్కుతారు. ఇంటికి వచ్చిన ఆరుషి ఆలోచనలు నిండా అర్జునే ఉంటాడు. ఆరుషికి రేపటి నుంచి అర్జున్ కనిపించన్న ఆలోచనే మనసుని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ టీవీ చూస్తూ డిన్నర్ చేస్తూ ఉంటారు. బట్ ఆరుషి మాత్రం మధ్యలోనే వదిలేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏమైందంకా, వంట నచ్చలేదా, బాగానే ఉంది కదా అని అంటుంది ప్రియ. ఆరుషి లేదే, నాకు ఆకలిగా లేదంటూ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. రూమ్లోకి వచ్చిన అలా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రేపటి నుంచి నిజంగానే కనిపించడా, అయినా నేనెందుకు అతని గురించి ఇంతగా ఆలోచించాలి, ఈ డబ్బున్న వాళ్ళందరూ అంతే, టైంపాస్కి మాత్రమే అమ్మాయిలు కావాలి, పెళ్లి చేసుకోవడానికి అవసరం లేదు అని తన మనసును కంట్రోల్ చేసుకొని పడుకుంటుంది. కానీ ఎంతసేపు అయినా నిద్ర రాదు తనకి. దాంతో ఆరుషి బాల్కనీలోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆ రోజు అర్జున్తో గడిపిన క్షణాలను ఒక రీల్ వేసుకుంటూ ఉంటుంది. ఆరు అర్జున్ స్పర్శని ఫీల్ అవుతూ రెండు బుగ్గలపై తన చెయ్యి వేసుకుంటూ ఉంటుంది. కానీ తనకు తెలియదు, తనకే తెలియకుండా తను అర్జున్ని గురించి ఆలోచిస్తోందని, తనని లైక్ చేస్తోందని. ఆరుషి టైం చూసుకొని లేట్ అవ్వడంతో వెళ్ళి బెడ్ మీద వెళ్ళకిలా పడుకుండిపోతుంది. అలా ఉమాగారు అరేంజ్ చేసిన పెళ్లి చూపులు రోజు రాని వస్తుంది. ఉమాగారు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లో పనులతో బిజీగా ఉంటారు ఆవిడ. ఆరుషి మేనమామ, అత్త, తన అమ్మమ్మ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. గేట్ దగ్గర కారాగిన సౌండ్తో అందరూ బయటకు వస్తారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. పాప తన రూమ్లో డల్గా కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే పదే పదే తన మనసులో అర్జున్ చెప్పిన మాటలే తనను కలవర పెడతాయి. ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు, తనతో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. లైట్ లెమన్ ఎల్లో శారీ విత్ కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్తో, జడలో మల్లెలతో, సింపుల్ నెక్లెస్, చేతులకు ఒకే ఒక్క బ్యాంగిల్, చిన్న వైట్ స్టోన్ బిందీతో సింపుల్గా రెడీ అయిన కుందన బొమ్మలా ఉంటుంది. తనను తీసుకొని వెళ్ళడానికి వచ్చిన ప్రియా వాళ్ళ అత్త ఇద్దరు ఆరుషి చూసి ఆరు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చేతి వేళ్ళు విరుస్తుంది. ఆరు అయిష్టంగానే కిందకు వెళ్ళి కూర్చుంటుంది. పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్ అందరికీ ఆరు బాగా నచ్చుతుంది. కానీ ఆరుషికి పెళ్ళికొడుకు వెకిలి వేషాలు నచ్చక చూస్తూ అసలు ఉండలేక లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మినిట్ అందరూ షాక్ తిని ఏమైందని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ఆరుషి వాళ్ళ అమ్మమ్మ చిన్నపిల్ల కదా, సిగ్గుపడి టెన్షన్తో వెళ్ళిపోయింది. ఏమీ అనుకోకుండా సర్ది చెప్తుంది. పెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోతూ అమ్మాయి నచ్చిందని కట్నం లాంఛనాలన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఇంకో పక్క ఆరుషి పెళ్లి నాకు ఇష్టమా అని ఒకరు కూడా అడగకుండా ఆ గొట్టంగడి ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చిచ్చి అంటూ డోర్ క్లోజ్ చేసుకొని కోపంతో శారీ తీసేసి టీ షర్ట్ విత్ ప్లాజో వేసుకొని సుకన్య కాల్ చేస్తూ బాల్కనీకి వెళ్తుంది. సుకన్య కాల్ లిఫ్ట్ చేయగానే ఆరుషి
తను హలో అనే గ్యాప్ కూడా ఇవ్వకుండా దొంగ మొహం దానా, ఎందుకు రాలేదు, నాకు ఇక్కడ ఎలా ఉందో తెలుసా, నా సిచ్యువేషన్ ఏంటో నీకు అర్థమవుతుందా అని పెళ్లి వాళ్ళ మీద కోపం సుకన్య మీద చూపిస్తూ దానిపై విరుచుకుపడుతుంది. సుకన్య ఇంకా చాలు ఆపు తల్లి అనగానే కొంచెం సైలెంట్ అయిన ఆరుషి, అమ్మ తల్లి శాంతించావా, కోపం పోయిందా, ఇప్పుడు చెప్పి ఏమైందంటూ లాలనగా అడుగుతుంది. ఆ వెదకు నేను నచ్చానంట, కానీ వాడు నచ్చాడో లేదో నాకు అని ఒక్క మాట కూడా నన్ను ఎవరూ అడగలేదు ఇంతవరకు కూడా అని కోపంగా చెప్తూ ఉంటుంది. ముక్కు కొనలు ఎగరవేస్తూ ఆరుషి. సుకన్య అవునా, అయితే ఇంకేమి, గవర్నమెంట్ జాబ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ చేసుకో, ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే కదా కదా ఆరు అని ఫినిష్ చేసే లోపే ఆరు, చంపేస్తాను సుకు నిన్ను, ఇంకోసారి ఆ మాట అంటే, వాడు వాని కోతిపేసి వాడు సర్కస్ ఫ్యామిలీ, నా వల్ల కాదు, నో, అమ్మకు నచ్చలేదని చెప్పేస్తా అని అనే లోపలే ఆరుషి వాళ్ళ అత్త అమ్మ రూమ్లోకి వస్తారు. సరే నేను రేపు కాలేజ్లో మాట్లాడతానని కాల్ కట్ చేసి సైలెంట్ అయిపోతుంది. ఆరుషి వాళ్ళ అమ్మ, ఏంటి ఆరు అప్పుడే శారీ మార్చుకున్నావు, చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అంటూ తల నిమురుతుంది. అంతలో ఆరుషి అత్త, తనకి అలవాట్లేదు కదా వదిన అంటూ, అబ్బాయికి నువ్వు నచ్చావంట, మరి నీకు అనే లోపలే, అత్త వాడు నాకు నచ్చలేదు, అసలు ఈ పెళ్లి చూపులే నాకు ఇష్టం లేదు, అమ్మ కోసం ఒప్పుకున్నా అని ఘాటుగా చెప్తుంది. ఆరుషి వాళ్ళ అమ్మ ఉమ, అత్త కుమారి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఏం మాట్లాడారో తెలియక ఉమ కోపంగా ఎందుకు నచ్చలేదో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. ఆరుషి, నాకు నచ్చలేదమ్మా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, నాకు ఆ థాట్ కూడా లేదని తెగేసి చెప్పడంతో ఉమగారు కోపంతో గట్టిగా ఆరు అని అరవడంతో ఆరు భయపడిపోతుంది. వింటున్నా కదా అని నువ్వు చెప్పేవన్నీ వింటానని అనుకోకు అని అరుస్తూ ఉండగా మధ్యలో ఆరుషి వాళ్ళ అత్త జోక్యం చేసుకొని, ఏంటి వదిన నువ్వు కూడా, తనకి నేను నచ్చ చెప్తాను కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకా తను చిన్నపిల్లే కదా, నేను సర్ది చెప్తాలే, నువ్వు ముందు వెళ్ళు అని ఉమాని కిందకి పంపిస్తుంది. వాళ్ళ మేనత్త అయిన కుమారి, ఏంటారు ఇప్పుడు చెప్పి ఏమైంది, అసలు ఎందుకు పెళ్ళొద్దంటున్నావు అని అడుగుతూ తల నిమురుతుంది. ఆరుషి, ఏం లేదత్త, కానీ ఇప్పుడే పెళ్లి చేసుకొని నాకొద్దని తన తల కుమారి ఒళ్ళో పెట్టుకొని పడుకుంటుంది. సరే నాకు అర్థమైంది, ఎవరినైనా లవ్ చేస్తున్నావని అడుగుతుంది. ఆ మాటకి జవాబుగా తన మనసులో అర్జున్ ముఖం అందంగా విరబోస్తుంది. లేదత్తా అని చెప్తుంది. సరే నీకు పెళ్ళంటే భయంలా ఉంది, అది పోవాలంటే కొన్ని రోజులు పెళ్ళిని పోస్ట్పోన్ చేద్దాంలే అని వెళ్ళిపోతుంది. ఇంతలో కింద దిగాలు పడుతున్న ఉమ కుమారి దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకు ఇష్టం లేదో చెప్పిందా అంటూ కుమారిని అడుగుతుంది. లేదో దినా, తనకు కొంచెం పెళ్ళంటే భయపడుతోంది, కొన్ని రోజులు ఈ టాపిక్ వదిలే, తనే సెట్ అవుతుందిలే, తనకు ఎలాగూ ఎగ్జామ్స్ అయిపోవాలి కదా, అంత లోపల పెళ్లి వాళ్ళు నాగమని నేను మీ తమ్ముడు చెప్తాంలే, తనకు స్టడీస్ కంప్లీట్ అవ్వని ఫస్ట్ వదిన అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆరుషి నిద్ర లేచేసరికి లేట్ అవ్వడంతో గబగబా లేచి కాలేజీకి రెడీ అవుతూ ఉంటుంది. టైం కావడంతో టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోతుంది ఆరుషి సుకన్య ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉండడంతో త్వరగా వెళ్ళి బస్ పట్టుకొని కాలేజీకి రీచ్ అవుతారు. బస్ దిగి నడుస్తున్న ఆరుషికి అర్జున్ అరువు కోసం తన కార్ పార్క్ చేసిన ప్లేస్ తనని బలవంతంగా ఎక్కించుకొని షాపింగ్కి తీసుకువెళ్ళిన ప్లేస్ చూస్తూ అర్జున్ని మిస్ అయినట్లుగా తను మనసంతా కూడా వెలితిగా ఉంటుంది. ఎంత ఆలోచించకూడదనుకున్న వాడే గుర్తొస్తున్నాడు, ఎందుకు ఇంతలా తను డిస్టర్బ్ చేస్తున్నావు అర్జున్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అలాగే క్లాస్కి వెళ్ళిన తన మనసు తన మాట వినకుండా అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఈవినింగ్ వరకు అలా టైంపాస్ చేసి బస్ ఎక్కుతుంది. బస్ సిగ్నల్ దగ్గర ఆగ్గానే తను స్పీడ్గా విండో నుంచి బయటకు చూస్తుంది. తన మైండ్కి తెలుసు అక్కడ అర్జున్ లేడని, కానీ మనసు వింటేనే కదా. అలా అర్జున్ని మిస్ అవుతున్న ఆరుషి తనకు తెలియకుండానే అర్జున్ని లైక్ చేయడం మొదలుపెట్టింది. అర్జున్ చెన్నై రూమ్లో కౌశిక్తో స్టే చేస్తూ క్లయింట్స్తో మీటింగ్స్ అటెండ్ అవుతూ చెన్నైలో కూడా తన కంపెనీ బ్రాంచ్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తుంటాడు. డే అండ్ నైట్ ఫుల్ బిజీగా వర్క్ చేస్తూ ఉంటాడు మన అర్జున్ బాబు. మరోవైపు సులోచన కాల్ చేస్తూ వేళకు తిండి తింటున్నాడో లేదో తెలుసుకుంటూ కాసేపు మాట్లాడి మనసును కుదుట పెట్టుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆఫ్టర్ 8 days ఆరుషి మార్నింగ్ లేచి అమ్మ బలవంతాన పూజ చేసి టాప్ టు బాటమ్ రెడ్ కలర్ టైట్ చుడిదార్లో కాలేజ్కి బయలుదేరుతుంది. సుకన్యతోటి కలిసి బస్ కోసం వెయిట్ చేస్తూ బస్ రాగానే ఇద్దరు కూడా ఎక్కుతారు. మరోవైపు అర్జున్ కూడా తన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాడు. కౌశిక్ అక్కడే అర్జున్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి డైరెక్ట్గా బెంగళూరు బయలుదేరిపోతాడు. కౌశిక్ కథ కొనసాగుతుంది. మొత్తానికి అర్జున్ ఆరుషి మనసులో చోటు సంపాదించుకున్నాడు. మరి ఆరుషి దాన్ని రియలైజ్ అవుతుందా లేదా? ఆరుషికి పెళ్లి చూపులు జరిగాయని తెలిసిన అర్జున్ ఏం చేయబోతున్నాడు? మరి ఆరుషి అర్జున్కి తనకు పెళ్లి చూపులు జరిగిన విషయం చెప్తుందా? తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడుతుందా లేదా? వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది? ఎంతో క్యూట్గా, ఇంట్రెస్టింగ్గా, రొమాంటిక్గా సాగిపోయి ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.